గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చినట్టుంది. అబ్బా. కృష్ణమూర్తి, మీట్ మిస్ రష్మి. యాడ్ డిజైనింగ్ లో చాలా అనుభవం ఉన్న డైనమిక్ లేడీ. అందుకే మన యాడ్ డిపార్ట్మెంట్ లో చీఫ్ గా అపాయింట్ చేశాను. రష్మి, దిస్ ఇస్ కృష్ణమూర్తి, అవర్ మేనేజర్. అదేంటి అలా కాళ్ళకి నమస్కారాలు పెడుతున్నావు? పెద్దవారు కదా అని. నో, నువ్వు అనుకున్నంత పెద్దవాడేం కాదు మా కృష్ణమూర్తి. ఆ బాల్ నేర్పు వల్ల అందరూ అలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అంతే. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. కృష్ణమూర్తి, ఒకసారి రష్మిని మన స్టాఫ్ అందరికి పరిచయం చేయి. అలాగే రండి. మిస్ 1+1, ఐ మీన్ శాంతాదేవి గారు. హలో. హలో. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తా. ఆయన అలా మింగేసేలా చూస్తుంటే బయట సర్దుకుని. వయసులో పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు కదా, అందుకే పెద్దగా పట్టించుకోను. మీ జోక్ చాలా బాగుందండి. ఏమిటండి డల్ గా ఉన్నారు? ఒంట్లో బాగాలేదు. పొద్దున వెళ్ళేప్పుడు బాగానే ఉన్నారు కదండి. పొద్దున బాగుంటే సాయంత్రానికి బాగుండాలా? మధ్యాహ్నం ఏం జరగకూడదా? ఏదో నసమేళ నువ్వును. రామా, డాక్టర్ని పిలవమంటారా? ఎందుకు? ఏం అక్కర్లా, జలుబు చేసింది. కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉంటేను. అంతేనా? నడి వయసులో నొప్పులు రావడం మామూలేలేండి. ఏంటని మనది? నడి వయసా? జుట్టు తెల్లబడి వెనకాల బాల్ హెడ్ వచ్చినంత మాత్రాన నడి వయసు అనేది? నా వయసు అంతే, 39 సంవత్సరాలు. తిక్క పద్ధతి తెలియకుండా మాట్లాడుకో. నా సమావుడు నువ్వును. అందరికీ అలాగే కనిపిస్తారు. మొన్న మన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ సేల్స్ గారు ఏమందో తెలుసా? ఏమంది? మీ నాన్నగారా అంది. మా టీచర్ కూడా మీ తాతగారా అని అడిగింది. మీ టీచర్ కూడా తాతగారా అందా? ఏంట మీ టీచర్ పేరు? మీ టీచర్ ఏమలేదురా? లేదు. 39 సంవత్సరాలకే ముసలిలా కనిపిస్తున్నానా? కాకపోతే 16 ఏళ్ల బాలాకుమారుడు అనుకున్నారా? అలాగే ఆ తెల్ల జుట్టు, తెల్ల బట్టలు, ఆ యూనిఫామ్ అద్దంలో చూసుకోండి, మీకు తెలుస్తుంది. వయసులో పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు కదా. టైం ఎంత అయింది అన్నయ్య గారు? ఏంటి బాబా గారు నవ్వుతున్నారు? అనవసరంగా ప్రతివాడి మీద ఫుట్బాల్ లా విడుచుకుపడుతున్నావు గాని వాళ్ళు చెప్పింది నిజమేరా. వెంటనే మన సైకియాట్రిస్ట్ సుబ్బారావు గారిని కలుసుకో. మెట్టలేదువా? చిన్ననాటి స్నేహితుడు నీతో చెప్పుకుంటే నవ్వుతావేట్రా? మేళకొలంగా ఉందా? నవ్వలే చెప్పు. ఏం చెప్పమంటావురా? అటు చూస్తే ఆ ముసలిది అన్నయ్య అని పిలుస్తుంది, ఆ పక్కకి వెళ్తే పడుచు పిల్ల తాతగారు అని పిలుస్తుంది, ఆఫీస్కి వెళ్తే ఒకటి వంగి దండం పెడుతుంది, ఇంకోటేమో పసిపిల్లవాడితో సమానం అని తీసి పారేసింది. అరే, ఆఖరికి నా భార్య వయసు అయిపోయినోడి కింద లెక్క కట్టేసి తీసి పారేసింది. చిచ్చి చిచ్చి చి. అసలు నా వయసు ఎంతరా? 39 years, 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలకే నాకు ఈ కర్మేంట్రా? చిచ్చి చిచ్చి. అసలు నా డిఫెక్ట్ ఎక్కడుందో తెలియటలేదురా. రే, నీ జబ్బేంటో నాకు అర్థమైపోయిందిరా. జబ్బా? అతి ప్రమాదకరమైన జబ్బురా. దీన్ని మధ్య వయసు మటాష్ అంటారు. ఏంటి మధ్య వయసు మటాషా అంటే? అంటే టాయ్ ఫ్రాక్చర్ అనే మెంటల్ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ బతుక్కి జనగణమన పాడే ఆఖరి దశ ఆరంభమైందనమాట. నా బతుక్కి జనగణమన పాఠం ఏంట్రా? నా వయసు ఎంతరా? 39 సంవత్సరాలు. 35 ఏళ్లు నిండిన ప్రతి మగాడికి ఈ జబ్బు వస్తుంది. 40 ఏళ్లు నిండేలోపు జీవితంలో ఉన్న తెలిసని అనుభవించకపోతే వాడి జీవితం మటాష్ అన్నమాట. నా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఓన్లీ 1 year, 1 సంవత్సరం మాత్రమే మిగిలిందా? అంతేగా మరి. ఓరి నాయను, నాకే అనుభవం లేదురా దేవుడా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పరా? రే, డాక్టర్ రాబర్ట్ ట్రక్కర్ చెప్పిన ఫార్ములా 333ని వెంటనే ఫాలో అయిపో, నీ సమస్య తీరిపోతుంది.
కోసం ఎవరో అంకుల్ వచ్చారే. ఆయన లేరండి, సాయంత్రం వస్తారు. ఇదిగో అబ్బాయి, ఆయన లేరని చెప్తుంటే మంచి మర్యాద లేకుండా లోపలికి వచ్చేస్తావేంటి? ఇదెందుకురా? నేనురా. అమ్మా, నాన్నలాగే ఉన్నాడే. చిన్నూర్మి వెధవ, అడ్డమైన వాళ్ళని నాన్న అనకూడదు. శైలు, నేను. ఏంటండి ఈ వేషం ఏంటి? ఏమైంది మీకు? గుర్తుపట్టలేదు కదా, నేనే శైలు. నేనురా, నీ హస్బెండ్ ని. అయ్యో, హస్బెండ్ ఏంటి? నేనమ్మా, నీ వైఫ్ ని. అయ్యో, వైఫ్ ఏంటి? నేనే నీ బ్రదర్ ని. బ్రదర్ కాదు, మదర్ని కదా. అసలు నువ్వు నమ్మకపో శైలు, నీ మీదొట్టు. ఇదంతా ఆ హెయిర్ కటింగ్ సెలూన్ గాడు రెడీమేడ్ షాప్ చేసిన పని. వద్దు రా అంటే నా మాట వినరు కదా. అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటివంటే ఇష్టం ఉండదు తెలుసా. ఈ డ్రెస్సులు నాకు నప్పవురా అంటే వాడు వించేస్తేగా, వాడు ఒక మలప రాష్ట్రుడు. నవ్వరా, నవ్వమ్మా. మీరిద్దరూ బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా. మీకు ఈ క్రాఫ్ బట్టలు చాలా బాగున్నాయండి. ఏంటి ఈ చెత్త క్రాపు బోడి ఫ్యాషన్ డ్రెస్సులు బాగున్నాయి నీకు? ఇప్పుడు వెళ్ళి మార్పించుకొస్తా. వద్దులేండి, శోభన నాటి పెళ్లి కొడుకులా ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉంచుకోండి. సర్లే, నువ్వు అంతగా ముచ్చట పెడితే కాదంటానా? శభాష్ డాక్టర్, నీ ప్లాన్ తారాజువులా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఏరా మనవడా, ఏం చదువుతున్నావు? సీనియర్ ఇంటర్లే. అచ్చం సినిమా హీరోలాగా ఉన్నావు. ఒక 25 ఏళ్ల ముందు కనిపించు. ఇంకా నయ్యం, ఇప్పుడు లేకపోతానో లేదు. హలో సార్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఎగ్జాక్ట్లీ 8:45. మీరు సల్మాన్ ఖాన్ బ్రదర్ అనుకుంటాను. ఎస్, ఐఎమ్ బ్రదర్ ఆఫ్ సల్మాన్ ఖాన్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఎస్. ఇదేంటి అందరూ వెళ్ళిపోతున్నారా? అదే లేదు సార్, మిమ్మల్ని విష్ చేద్దామని. ఇదిగో ఇలాంటి ఓవర్ రెస్పెక్ట్ ఫిట్టింగ్లే నాకు అసలు నచ్చవు. బాసు బాత్రూమ్కి వెళ్ళినా భోజనానికి వెళ్ళినా అందరూ లేసి విష్ చేయడమే. కూర్చోండి, కూర్చొని పని చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి, ఏమిటయ్యా ఈ న్యూ గెటప్ ఫిట్టింగ్? ఏం లేదు సార్, సింపుల్ గా ఉందామని. సింపుల్ గా? నువ్వులే గొప్ప ఫిట్టింగ్ మాస్టర్ లో ఉన్నావే. ఎవరిని సార్? ఇందేనయ్యా. సరే చిన్న, ఇతను చాలా సిన్సియర్ బాయ్. నిన్నే అపాయింట్ చేసుకున్నాను. సేల్స్ డిపార్ట్మెంట్ లో వెయ్యి. ఓకే ఓకే, ఐఎమ్ లివింగ్. గుడ్ మార్నింగ్ రష్మిజీ. కార్టూన్ డిజైన్ పూర్తయిందా? వావ్, మార్వెలస్. ఇంత సడన్ గా గెటప్ చేంజ్ చేశారేమిటి? ఇందులో నా ప్రమేయం లేదండి. ఆ హెయిర్ కటింగ్ వాడు రెడీమేడ్ వాడు చేసిన నిర్వాహకం ఇది. ఐఎమ్ సారీ, మీలాంటి అందమైన యువకుణ్ణి వయసు మళ్ళిన వాడి కింద జమ కట్టాను. అఫ్ కోర్స్, అప్పుడు మీకు ఈ విషయం తెలియదు కదండి. సార్, అవతారం మార్చాక మీ చూపులు కూడా మారుతున్నాయి. కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అందమైన ఒళ్ళు చూస్తే నా కళ్ళు కంట్రోల్ తప్పుతాయి. ఎనీవే, ట్రై చేస్తాను. కార్టూన్ డిజైన్ పంపించండి. ఇక్కడ ఉంటే ఇంకేం కంట్రోల్ తప్పుతాయి ఏంటో.